వెల్కమ్ టు మెగానెట్ టీవీ. ఏపీ రాజధాని అమరావతిలో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకులు గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ బృందం పర్యటించింది. ఈ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్లలో బిల్ గేట్స్ కీలక భేటీ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్స్ పై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ కేంద్రాన్ని సందర్శించిన ఆయన ఏపీ ప్రభుత్వం అవలంబిస్తున్న డిజిటల్ గవర్నెన్స్ విధానాలను అభినందించారు. ఉండవల్లిలోని వ్యవసాయ క్షేత్రాలను సందర్శించిన బిల్ గేట్స్ ఆధునిక సాగులో డ్రోన్ల వినియోగాన్ని స్వయంగా పరిశీలించారు. ఏపీలో సాంకేతికత, వ్యవసాయ రంగాల్లో సహకారం అందించేందుకు ఆయన సానుకూలత వ్యక్తం చేశారు. ఏపీ రాజధాని అమరావతిలో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకులు గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ బృందం పర్యటించింది. దీని గురించి మరింత సమాచారం ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి, ఆంధ్రప్రదేశ్ సందర్శించినటువంటి బిల్ గేట్స్ మీద తాజా అప్డేట్ ఏంటి? నవ్యాంధ్ర రాజధాని అమరావతిలోని ఏదైతే ఉండవల్లి వ్యవసాయ క్షేత్రాన్ని గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ ఈ రోజు సందర్శించారు. ఆంధ్రప్రదేశ్ లో ఆయన పర్యటిస్తున్నటువంటి నేపథ్యంలో ముందుగా ఏదైతే వెలగపూడి సచివాలయానికి చేరుకొని మంత్రులు, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రితో ఆయన సమావేశమయ్యారు. సమావేశం ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగిస్తున్నారో, పరిపాలనా పరంగా కానీ, అభివృద్ధి పరంగా కానీ, సంక్షేమ పథకాలు అందించేందుకు వెళ్తున్నటువంటి విధానాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏదైతే వ్యవసాయ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి సాంకేతికత వినియోగం, ఆధారిత రైతు సేవలను గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా వివరించారు. వాటిని పరిశీలించేందుకు ఉండవల్లి కరకట్ట సమీపంలోని వ్యవసాయ క్షేత్రానికి చంద్రబాబు నాయుడు బిల్ గేట్స్ ని తీసుకువెళ్లారు. రైతుల్లో సాంకేతికత వినియోగాన్ని పెంచే కార్యక్రమంపై వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు ఏ విధంగా ముందుకు వెళ్తున్నారో బిల్ గేట్స్ కు వివరించారు. వ్యవసాయం, అనుబంధ రంగాల్లో దిగుబడి పెంపు, సాగు ఖర్చు తగ్గింపుపై ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలను తెలియజేశారు. అలాగే నాణ్యమైనటువంటి పంట ఉత్పత్తులు, ఎగుమతులకు ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ అవలంబిస్తున్నటువంటి విధానం గాని, రైతులకు అధిక ఆదాయం వచ్చే విధంగా చేస్తున్నటువంటి ప్రయత్నాలను వ్యవసాయ శాఖ అధికారులు బిల్ గేట్స్ దృష్టికి తీసుకువచ్చారు. రైతులకు మెరుగైనటువంటి సేవలు అందించేందుకు రైతు సేవా కేంద్రాల్లో మానిటరింగ్ డాష్ బోర్డులు వినియోగిస్తున్నటువంటి విధానాన్ని కూడా ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బిల్ గేట్స్ దృష్టికి తీసుకువెళ్లారు. ముఖ్యంగా మహిళా రైతులు, అదే విధంగా వారు చేస్తున్నటువంటి ఈ APAMS రైతు యాప్ ఉపయోగించి ఏ విధంగా వాళ్ళు వీటిని పూర్తి స్థాయిలో ఉపయోగించుకుంటున్నారు, ఈ యాప్ ద్వారా ఏ పంటలు పండించాలి, సాగునీటి నిర్వహణ, నేల స్వభావం, అదేవిధంగా పంటల ధరలు, మార్కెట్ సమాచారం, పురుగు మందుల నియంత్రణ వంటి అంశాలను కూడా వాళ్ళు తెలుసుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా తెగుళ్లను గుర్తించడం గాని, వాటి నివారణకు తీసుకోవాల్సినటువంటి చర్యలు గాని, అదేవిధంగా డ్రోన్ సేవల్ని పూర్తిగా కూడా ఉపయోగించుకొని పురుగు మందులు వినియోగిస్తున్నటువంటి తీరు, ఇవన్నీ కూడా బిల్ గేట్స్ స్వయంగా పరిశీలించారు. ఆయన సమక్షంలోనే రైతులు డ్రోన్లు ఉపయోగించి ఏదైతే అరటి తోటల మీద పూర్తిగా కూడా పురుగు మందులు స్ప్రే చేస్తున్నటువంటి విధానాన్ని కూడా దగ్గరుండి ఆయన పరిశీలించారు. దాన్ని అంతా కూడా చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో పూర్తి స్థాయిలో టెక్నాలజీని వాడుకొని ముందుకు వెళ్తున్నటువంటి విధానాన్ని చూసి బిల్ గేట్ కూడా శభాష్ అన్నారు. మొత్తంగా ఏదైతే అద్భుతంగా ఇక్కడ రైతులకు సంబంధించి పనిచేస్తున్నటువంటి తీరుని ఆయన పూర్తి స్థాయిలో కూడా స్వాగతించారు. అక్కడ ఉండవల్లిలోని ఈ వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి రైతులు కూడా ముందే ఆయనకి అక్కడికి చేరుకున్నటువంటి సమయంలో ఆయనకి స్వాగతం పలికి తెలుగు సాంప్రదాయం ప్రకారం బొట్టు పెట్టి ఆయన సాదరంగా ఆహ్వానించారు. వారు వండుకొచ్చినటువంటి పిండి వంటలు కూడా బిల్ గేట్స్ తో రుచి చూసే విధంగా వాళ్ళంతా కూడా ఆయన కోరటం జరిగింది. బిల్ గేట్స్ కూడా తెలుగు వంటకాలని చంద్రబాబు నాయుడుతో కలిసి రుచి చూసిన తర్వాత ఆ తోటల్లోకి వెళ్లి అక్కడున్నటువంటి పరిస్థితుల్ని, అక్కడున్నటువంటి రైతులను అడిగి తెలుసుకున్నారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.
అన్నమయ్య జిల్లా తమ్మళ్లపల్లిలో సంచలనం సృష్టించిన నకిలీ మద్యం కేసు విచారణ సోమవారం జేసీజీ కోర్టులో జరిగింది. ఈ కేసులో ముద్దాయిలుగా ఉన్న మాజీ మంత్రి జోగి రమేష్ సోదరులు సహా మరో 8 మంది నిందితులు కోర్టుకు హాజరయ్యారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం కేసును తదుపరి తేదీకి వాయిదా వేసింది. నిందితులను తదుపరి విచారణ తేదీని సమన్ల ద్వారా నేరుగా తెలియజేస్తామని కోర్టు స్పష్టం చేసింది. రాజకీయ ప్రాధాన్యత ఉన్న కేసు కావడంతో కోర్టు ప్రాంగణం వద్ద పోలీసులు భారీగా బందోబస్తు నిర్వహించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. అన్నమయ్య జిల్లా తమ్మళ్లపల్లిలో సంచలనం సృష్టించిన నకిలీ మద్యం కేసు సోమవారం జేసీజీ కోర్టులో జరిగింది. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, చెప్పండి, ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఏదైతే నకిలీ మద్యం సంబంధించినటువంటి విచారణకు మొత్తం పకడ్బందీగా విచారణ జరిగింది. కాకపోతే కోర్టు తదుపరి తేదీ ఎప్పుడనేది తర్వాత చెప్తానని దీనికి సంబంధించిన తాజా అప్డేట్ ఏంది? రైట్ రహీం, ఏదైతే నకిలీ మద్యం కేసుకు సంబంధించి రోజు రోజుకి ఏదైతే బెయిల్ మీద ఉన్నవారు మరలా కూడా కోర్టుకు హాజరవ్వాలి, లేకపోతే వారు విధించిన సమయానికల్లా పోలీస్ స్టేషన్ కు వెళ్లి సంతకాలు పెట్టాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు తంబళ్లపల్లె కోర్టుకు మాజీ మంత్రి జోగి రమేష్ తో పాటు మరో 8 మంది నిందితులు కూడా ఈ రోజు కోర్టుకు హాజరైన పరిస్థితి అయితే ఉంది. ముద్దాయిలంతా కూడా మాజీ మంత్రి జోగి రమేష్ సోదరులతో పాటు కూడా 8 మంది ఈ రోజు హాజరైన పరిస్థితి అయితే ఉంది. తంబళ్లపల్లె జేసీజీ కోర్టు కూడా ఈ రోజు హాజరయ్యారు. వాయిదా కూడా జరిగిన పరిస్థితి అయితే ఉంది. మరోపక్క జోగి రమేష్ సోదరులతో పాటు ఎవరైతే నిందితులుగా ఉన్నారో అందులో 8 మందిని కోర్టు విచారించిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో తదుపరి వాయిదాను కోర్టు ఏ తేదీలో చెప్తామనే సమన్లు అప్పుడే చెప్పే పరిస్థితి ఉంటుంది. కానీ కోర్టు ఇవన్నీ కూడా చెప్పకుండా సమన్ల ద్వారా ముద్దాయిలకు నేరుగా తెలియజేస్తామని కోర్టు ద్వారా ఇప్పుడు తెలిసిన పరిస్థితి అయితే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎందుకంటే వైసీపీ నాయకులంతా ముందస్తుగానే ఆ కోర్టు వద్దకు ప్రాంగణం వద్దకు జరిగి ఎటువంటి అలజడి జరగకుండా ఉండడానికి పోలీసులు ముందస్తు చర్యలు అయితే చేపట్టారని నేను చెప్పాలి. మొత్తానికి నకిలీ మద్యం కేసు రోజుకో ట్విస్ట్ తిరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే జోగి రమేష్ తో పాటు మరో 8 మంది ఎవరైతే ఉన్నారో వారికి కోర్టు ఎప్పుడు వాయిదా వేసింది అనేది మాత్రం సమన్ల ద్వారానే స్పష్టంగా ఇస్తామని తేల్చి చెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యంలో తదుపరి వాయిదా సమన్ల రూపంలో ఏ విధంగా ఎప్పుడు ఉంటుందనేది ఇప్పుడు వైఎస్ఆర్ సిపికి సంబంధించిన నాయకుల్లో కావచ్చు, లేకపోతే మాజీ మంత్రి జోగి రమేష్ సోదరులు ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వీరంతా కూడా ఆలోచనలో పెట్టిన పరిస్థితి అయితే ఉంది. సమన్ల ద్వారా కొత్తగా ఎందుకు ఈసారి ఆ విధంగా డేట్ అనౌన్స్ చేస్తారంటూ కూడా రాజకీయ వర్గాల్లో చర్చ అయితే జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ నకిలీ మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి తదుపరి విచారణ ఎప్పుడనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. రహీం, రైట్ రమణ, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. రాష్ట్ర బడ్జెట్పై ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ స్పందించారు. సంక్షేమం, అభివృద్ధి దిశగా బడ్జెట్ ఉందని ఆయన తెలిపారు. గత ప్రభుత్వం అప్పు దొరికితే చాలన్న ధోరణితో వ్యవహరించిందన్నారు. కోట్లాది రూపాయల అప్పులు చేసి రాష్ట్ర ఖజానాకు గండి కొట్టిందని ఆరోపించారు. సుమారు 70,000 కోట్ల లోటుతో బడ్జెట్ను వదిలి వెళ్లిందని విమర్శించారు. వైసీపీ పాలనలో రహదారులు సహా అభివృద్ధి పనులు నిలిచిపోయాయని చెప్పారు. ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే కూటమి నాయకత్వంలో, ఎన్డీఏ కూటమి నాయకత్వంలో ప్రధాని మోడీ గారి యొక్క ఆలోచనతోటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర అభివృద్ధిలో ప్రధాన భూమిక వహిస్తా ఉన్నాయి. అలాగే కేంద్రంలో తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా కూటమి యొక్క తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో అత్యధికంగా సపోర్ట్ చేస్తూ ఇక్కడ గాని అక్కడ గాని ప్రజాహితమైన కార్యక్రమాలన్నీ కూడా ప్రధానంగా చర్చించుకుని ముందుకెళ్తున్న సందర్భంగా హృదయపూర్వకంగా ప్రధాని మోడీ గారు కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా హృదయపూర్వకంగా రాష్ట్ర ప్రజల తరఫున, ప్రజాప్రతినిధుల తరఫున హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తీసుకుంటా ఉన్నాం. మొన్ననే 14వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్ ని ప్రవేశపెట్టిన సందర్భంగా ప్రజాహితమైన బడ్జెట్ ని ప్రవేశపెట్టినందుకు ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారి తరఫున ఫైనాన్స్ మంత్రి కేసు గారు ప్రవేశపెట్టిన ప్రజాహితమైంది. ఇటు సంక్షేమం, అభివృద్ధి ప్రధాన భూమిక వహించి ఈ బడ్జెట్ రాష్ట్ర ప్రజల యొక్క ఆమోదం పొందిందని చెప్పడానికి సంతోషిస్తా ఉన్నాం. ఉదాహరణకి గత ప్రభుత్వంలో వడ్డీ లెక్కలేదు, అప్పు దొరికితే చాలు, హద్దులు లేని వడ్డీ రేట్లతోటి జగన్మోహన్ రెడ్డి గారు
అప్పులు తెచ్చిన సందర్భంగా దాన్ని కూడా సవరించడానికి ఈనాడు బడ్జెట్ లో ప్రతిపాదించిన సందర్భంగా చూసినట్టయితే రాష్ట్ర ఖజానాకి గండులు పెట్టినా దోపిడీ చేసినా దాన్ని సరిచేసే బాధ్యతని ఏ ప్రభుత్వం వచ్చినా సరిచేయాలని ఆలోచనతో చేస్తున్న ఒక కార్యక్రమం ఈనాడు చంద్రబాబు నాయుడు గారి కూటమి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారి ఆలోచనకి హృదయపూర్వకంగా అద్దం పడుతున్నట్టు వారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. ఈనాడు ఏపీ బడ్జెట్ పై ఎమ్మెల్యే నాగేశ్వరరెడ్డి స్పందించారు. రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం భవిష్యత్తుకు ఈ బడ్జెట్ బ్లూ ప్రింట్ లాంటిదని స్పష్టం చేశారు. ఈ బడ్జెట్ గణాంకాల పుస్తకం మాత్రమే కాదని కోట్లాది ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చే విజన్ డాక్యుమెంట్ అని స్పష్టం చేశారు. రాష్ట్ర భవిష్యత్తుకు స్పష్టమైన దశ చూపించే విధంగా బడ్జెట్ రూపొందించారని అన్నారు. గత ప్రభుత్వం అప్పులు చేసిందని విమర్శించారు. అభివృద్ధికి అత్యంత కీలకమైనటువంటి బడ్జెట్ ని మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ గారు, ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి తీరు చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఒక గొప్ప విజన్ డాక్యుమెంట్ లాగా, ఒక బ్లూ ప్రింట్ లాగా ఈ యొక్క బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగిందని చెప్పడానికి ఎక్కడ అతిశయోక్తి కానటువంటి విషయం. బడ్జెట్ ప్రవేశపెట్టగానే క్షేత్ర స్థాయిలో ఉండేటువంటి రాష్ట్రంలో 175 నియోజకవర్గాలకు సంక్షేమం అభివృద్ధిని కూడా రెండు కళ్ళగా తీసుకుపోతూ అన్ని వర్గాలకు, ఈ రోజు బడుగు బలహీన వర్గాలకు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, అగ్రకులాలు, ఓబీసీలు, అందరికీ సంబంధించిన మైనారిటీలు ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క ఫలాలు అందే విధంగా కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచనలు, అదే రకంగా మేము చెప్పినటువంటి హామీలతో పాటు గత బడ్జెట్ కంటే మెరుగ్గా 3,32,000 కోట్ల రూపాయలతో ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడం చాలా సంతోషదాయకం. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి నెల్లూరు జిల్లా పార్లపల్లిలో బీపీసీఎల్ కంపెనీ నిర్మాణం జరుగుతోంది. ఈ నిర్మాణంతో తాము నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొలం నుంచి పులక నీరు వెళ్లేందుకు సరైన తూములు ఏర్పాట్లు చేయలేదన్నారు. ఈ మేరకు స్థానిక రైతులు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే సమస్య పరిష్కారానికి ఆదేశించారు. స్థానిక నేతలతో కలిసి కంపెనీ స్థలాన్ని పరిశీలిస్తామన్నారు. సమస్యను పరిష్కరిస్తామని రైతులకు హామీ ఇచ్చారు. నీళ్లు ఎలా వచ్చినప్పుడు ఇటు కూడా రావాల్సి వస్తుంది. ఆడ ఎక్కువ చిన్నతనం వేసుకున్నారు వాళ్ళు, దానికి కూడా ఇటు కూడా రావాలి ఉంది. రోడ్డు పుల్లి అంత కాకపోయినా కూడా నీళ్లు ఎక్కువ వచ్చినప్పుడు, వర్షాలు వచ్చినప్పుడు పంటలు కనీసం 180 ఎకరాలు దాకా. ఏపీ బడ్జెట్ పై ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పందించారు. సీఎం రాష్ట్రాన్ని విధ్వంసం నుంచి అభివృద్ధి వైపునకు నడిపిస్తున్నారని తెలిపారు. వైసీపీ దాన్ని అడ్డుకోవాలని చూస్తుందని, అది ఎప్పటికీ సాధ్యం కాదని ఆయన అన్నారు. బడ్జెట్ సభల్లో వైసీపీ నేతలు మర్యాదలు మరిచారని తెలిపారు. గవర్నర్ ముందు పేపర్లు చింపి వెళ్లడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్లేనని స్పష్టం చేశారు. ప్రవర్తించిన తీరు చాలా బాధాకరం. ఎందుకంటే మేము కూర్చున్న స్థానాల నుంచి వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ యొక్క సభ్యులు కానీ అలా ప్రవర్తిస్తారన్న చాలా స్పష్టంగా కనబడతా ఉంది. గవర్నర్ గారి యొక్క ప్రసంగానికి గౌరవం లేదు, గవర్నర్ గారంటే గౌరవం లేదు, ఒక కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటే గౌరవం లేదు. పట్టుకుంటారు వాళ్ళ తాలూకు ఆవేదన వ్యక్తం చేయడానికి ప్లకార్డ్స్ పట్టుకోవడం వరకు సమంజసమే. కానీ చింపి గవర్నర్ గారి మీద, స్పీకర్ గారి మీద వేయడం అన్నది వారి యొక్క మనస్తత్వాన్ని రాష్ట్ర ప్రజలు గమనించాలి. రాజ్యాంగ వ్యవస్థల పట్ల వాళ్ళకున్న గౌరవాన్ని రాష్ట్ర ప్రజలు గమనించాలి. తీరు మారలేదు. 151 మంది ఒకవైపు ఉన్నప్పుడు 23 మంది ఒకవైపు తెలుగుదేశం పార్టీ ఓటమి చెందిన తర్వాత ఉన్నప్పుడు కూడా అదే తీరుతో ఉన్నాడు అక్కడ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు. అదే విధంగా రెచ్చగొట్టారు, అనరాని మాటలు అనిపించారు, విమర్శించారు. 23 మందిలో 22 మందిని సభ నుంచి బహిష్కరించిన ఒక్కడే మొగాడిగా నిలబడి చంద్రబాబు నాయుడు గారు ఈ 151 మంది ప్రశ్నలకి సమాధానం చెప్పిన రోజులు కూడా ఉన్నాయన్నది ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉంది. వైసీపీ వారు సభలో ప్రవర్తించిన తీరు చాలా
పల్నాడు జిల్లా నర్సరాపేటలో రైతులు ఆందోళనకు దిగారు. కాలువలో నీటిని వదలాలని కలెక్టర్ ఎదుట నిరసన చేపట్టారు. అగ్రహారం, ఇసపాలెం, ములకలూరు, తురకపాలెంలో రైతులు 1000 ఎకరాల్లో మొక్కజొన్నను వేశారు. అయితే నీళ్లు అందక ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. ఎకరాకు 40,000 పెట్టుబడి పెట్టినట్లు చెప్పారు. తక్షణమే నీళ్లు వదలాలని డిమాండ్ చేశారు. లేకపోతే పురుగుల ముందే గత్యంతరమని హెచ్చరించారు. మేము చెప్పలేదు, మీకు తడిసి ఎకరం అదే చెప్తున్నాను. కింద కొండ కవరు పై దాకా ఇచ్చాం. కాపాడాలి 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 కాపాడాలి. నర్సరావుపేట టెన్నీ మెయిన్ కింద ఒక 1000 ఎకరం మొక్కజొన్న వేసామండి. దాని నిమిత్తం నీరు రావట్లేదని చెప్పేసి డి గారు ఆఫీస్కి వచ్చేసాం. మాకు మార్చి ఆఖరి దాకా రావాలా, ప్లస్ ఈ కోటప్పకొండ ఉందని నీళ్లు 3 రోజులు ఆపారు. ఇప్పుడు మళ్ళా గుంటూరు బ్రాంచ్కి అక్కడ దగ్గర నీళ్లు తొక్కే వరకు ఇక్కడ రాకపోతున్న నీళ్లు ఇక్కడ రైతులు మొత్తం ఈ మొక్కజొన్న పాలబ్బులతో ఉందని ఆందోళనకి దిగుతున్నారు. మేము అగ్రహారం రైతులు అండి. మాకు దాదాపు 1000 ఎకరం మొక్కజొన్న వేసాము. తొలి పంట మేము మాగాడి బోగాడి ఏమీ వేసుకోలేదు. ఆ మొక్కజొన్న వేసాము. ఎకరానికి 40,000 దాకా పెట్టుబడి పెట్టాము. ఇంకా మాకు 2 తళ్ళు నీళ్లు కావాలా మార్చి ఆఖరి దాకా. ఈ కాలువ ఈ నెల 16వ తారీఖు నుంచి ఈ నెల ఆఖరి దాకా ఇస్తే అందరి పొలం తడిసిద్ది. మా మేజర్ నిన్న దాకా 350 బారింది. ఈ రోజు 200కి దించారు. మేము అడిగితే వాళ్ళు చూద్దాము ఇస్తామంటున్నారు. అది పరిస్థితి. రైతులు ఎండిపోతుంది. మరి ఆ మొక్కజొన్న బాగా రాకపోతే పంట రైతులు నష్టపోతారు. రైతులు ముందాగే పరిస్థితి వచ్చింది. అది జరగాల్సింది. మీరు అధికారులు అంతా చర్య తీసుకొని మాకు నీళ్లు ఇవ్వాలండి అని కోరుతున్నాము. నర్సరావుపేట. ఏపీ బడ్జెట్ పై కూటమి నేతలు స్పందించారు. బడ్జెట్ లో ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసినట్లు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. పంచాయతీరాజు, గ్రామీణాభివృద్ధి, విద్యాశాఖ, సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యమిచ్చామని చెప్పారు. రాజధాని అమరావతి నిర్మాణానికి 6,000 కోట్లు కేటాయించినట్లు గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్టుకు 6,105 కోట్లు కేటాయించారని వివరించారు. కేంద్రంలో పన్నులు, రాష్ట్ర వాటా పెరుగుదలకు కేంద్రం సహకారమే కారణమని ఆయన చెప్పారు. 2026-2027 సంవత్సరానికి గాను 3,32,205 కోట్ల రూపాయలు బడ్జెట్ ను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బడ్జెట్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోయేదానికి ముందు చూపుతో మన ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానానికి సరిపడేటట్లుగా మన ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టడం చాలా సంతోషం. ఈ బడ్జెట్ లో కూడా రెవెన్యూ వ్యయం 2,56,000 కోట్లు, అదేవిధంగా మూల వ్యయం 25-26 సంవత్సరంలో 39,000 కోట్ల 39,495 కోట్లు ఉంటే 26-27లో సంవత్సరంలో పోల్చుకుంటే 53,915 కోట్ల రూపాయలు పెరుగుదలతో చేయడం జరిగింది. బడ్జెట్ లో 16% నిధులు మూలధన వ్యయంకు కేటాయించడం చాలా సంతోషం అనేసి కూడా తెలియజేసుకుంటూ, ఇటువంటి బడ్జెట్ కు కారకులైన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, గౌరవ ఫైనాన్స్ మంత్రి పయ్యావుల కేశవ్ గారు, అగ్రికల్చర్ మంత్రి అచ్చెన్నాయుడు గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. రాష్ట్ర అభివృద్ధికి ఎంతో ఉపయోగపడే ఈ బడ్జెట్ను జనసేన పార్టీ మనస్ఫూర్తిగా స్వాగతిస్తాము. మన మొట్టమొదటిగా పంచాయతీరాజ్ గ్రామీణ వ్యవస్థకు 22,942 కోట్ల రూపాయలు ప్రకటించడం చాలా సంతోషం. ఈ యొక్క బడ్జెట్ ని మౌలిక గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు, అన్ని సౌకర్యాలతో మన డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ పాదయాత్ర అప్పుడు లోకేష్ బాబు గారు ప్రమాణం చేశారు, యువతకు ఉద్యోగాలు ఇప్పిస్తాము, ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలా ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. ఇచ్చిన మాట కట్టుబడి ఏదైతే 30,000 పైచిలకు ఉద్యోగాలు ఈ రోజున యువతకు వచ్చే విధంగా చేసిన ఘనత కూటమి ప్రభుత్వం ఉందని చెప్పని తెలియజేస్తా ఉన్నాం. సూపర్ 6 పేరుతోటి పెట్టినటువంటి తల్లికి వందనం చొప్పున ద్వారా చదువుకునే పిల్లలకి 15,000 చొప్పున ఇంట్లో ఉన్న 1, 2, 3, 4 ఎవరున్నా కూడా వాళ్ళకి
15,000 చొప్పున ఇచ్చే విధంగా కూడా చేసిన ఘనత కూటమి ప్రభుత్వాన్ని. దానికి తగ్గట్టుగానే ఇందాక సోదరులు చెప్పినట్టుగా బడ్జెట్ ని కేటాయించడం మీరు చూడటం కూడా జరిగింది. ఇవాల్టి ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ద్వారా ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ సంపద సృష్టి, అభివృద్ధి, సంక్షేమం 3 సూత్రాల ఆధారంగా రూపొందించబడి ఆంధ్రప్రదేశ్ యొక్క సమగ్ర వికాసం కోసం 3 ప్రాంతాలను కూడా సమదృష్టితో రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర ప్రాంతాలకు కేటాయింపుల విషయంలో కానీ, అదేవిధంగా ముఖ్యంగా రైతు, వ్యవసాయ అనుబంధ రంగాలకు పెద్ద ఎత్తున కేటాయింపులు ఇవ్వడం ఏదైతే ఉందో, తద్వారా రానున్నటువంటి కాలంలో జల వనరులకు అధిక ప్రాధాన్యత ఇచ్చినటువంటి బడ్జెట్. పాదయాత్ర అప్పుడు లోకేష్ బాబు గారు ప్రమాణం చేసి చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. శాంతిపురం మండలం దండికుప్పం గ్రామంలోని కొండపై వెలిసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి పరవశోత్సవాన్ని గ్రామస్తులు అత్యంత వైభవంగా నిర్వహించారు. మహాశివరాత్రి జాగరణ అనంతరం మరుసటి రోజు స్వామిని దర్శించుకోవడం ఇక్కడ ఆనవాయితీ. తిరుమల వెంకటేశ్వరుని ప్రతిరూపంగా భావించే ఈ క్షేత్రానికి 100కు పైగా గ్రామాల నుండి భక్తులు భారీగా తరలివచ్చారు. శివకేశవ భేదం లేకుండా భక్తులు కొండపైకి చేరుకుని స్వామిని దర్శించుకున్నారు. కుప్పం డీఎస్పీ పార్థసారథి సహా పలువురు ప్రముఖులు ఈ ఉత్సవంలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఉద్యోగరంగేషు పరిపూర్ణ దినదిన అభివృద్ధి శౌర్య వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. ఓం నమో వెంకటేశాయ. దండుకుప్పం గ్రామస్తుల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ యొక్క పర్వదినం రోజున, పర్వదినం అంటే స్వామివారి యొక్క శివరాత్రి రోజున అత్యంత వైభవంగా ఇక్కడ స్వామివారికి నిత్య కైంకర్యాలు జరుగుతాయి. మరుసటి రోజున ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారికి ఈ యొక్క పరుషు ఉత్సవం జరుగుతుంది. పరుషు అంటే భక్తులందరూ కూడా స్వామి వారిని ఈ రోజున దర్శనం చేయడం కోసం ఎక్కడి నుండో దాదాపుగా 100 గ్రామస్తుల నుండి భక్తులందరూ కూడా స్వామి వారిని దర్శనం చేయడానికి వస్తారు. ఈ రోజున స్వామి వారిని శివ కేశవ భేదవ లేకుండా ప్రతి ఒక్క భక్తుడు కూడా ఈ యొక్క వైష్ణవ సాంప్రదాయంతో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారిని దర్శనానికి వస్తున్నారు. ఈ దర్శనంతో పాటు విశేషం ఏమిటంటే స్వామి వారు పర్వతం మీద వెలిసి ఉన్నారు. పర్వతం అంటే ఒక కొండ. ఎలాగైతే తిరుమల ప్రాంతంలో స్వామి వారు కొండపైన ఉండి దర్శనం ఇస్తూ ఉంటారో, ఈ ప్రాంతంలో కూడా స్వామి వారు పర్వతం మీద ఉండి దర్శనం ఇస్తూ ఉంటారు. ఓ వెంకటేశాయ. దండికుప్పం గ్రామము, కుప్పం తాలూకా. ఈ గ్రామం నందు పూర్వీకుల నుండి మహాశివరాత్రి రోజు చాలా విశేషంగా జరుగుతుంది. ఇక్కడ మరుసటి రోజు ఊర్లో నిత్యము పూజలు జరుగుతుంది. కానీ మూల విగ్రహాలు వచ్చి ఊర్లో లేనందువల్ల కొండపైన వెలిసింది. అది గౌరవ ఫ్యామిలీ వాళ్ళు ఇక్కడ ప్రతిష్టాపన చేసి దాన్ని ప్రతి శనివారం అభిషేకాలు, నిత్యము పూజలు, ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో ఊర వాళ్ళ సహకారము, మన ముండ్రెడ్డి గజేందర్ రెడ్డి, మన స్వామి కనిమాకనపల్లి స్వామి వాళ్ళు వీళ్ళ సహకారం అందరితోనూ ఇప్పటి వరకు బాగా జరుగుతుంది. కానీ అన్ని విలేజ్లోనూ అన్ని జాగాల్లో ఏమంటే మహాశివరాత్రి రోజు ఈశ్వరుని దేవునికి మాత్రమే జరుగుతుంది. నెల్లూరు జిల్లాలో రాజకీయ సెగలు రాజుకున్నాయి. గిరిజన హక్కుల సాధన కోసం గిరిజన ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట చేపట్టిన ఆమరణ నిరాదీక్ష ఉధృతంగా మారింది. ఈ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటారెడ్డి శ్రీధర్ రెడ్డిపై గిరిజన నేతలు బాపట్ల వెంకటపతి, తలపుల జయవర్ధన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గిరిజన హక్కుల కోసం పోరాడుతుంటే కోటమిరెడ్డి నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. అటు ఎన్నికల కమిషన్, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాయని ధ్వజమెత్తారు. ప్రాణత్యాగానికైనా సిద్ధమే కానీ హక్కులు సాధించే వరకు దీక్ష విరమించేది లేదని స్పష్టం చేశారు. మేయర్ పీఠంపై ఇతరులు కూర్చోవడం, ఇవ్వాలి
ఇవ్వాలి ఎన్నికల నోటిఫికేషన్ వెంటనే. నశించాలి ఈ కూటమి ప్రభుత్వ నిరంకుశ వైఖరి. ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించే ఒక అద్భుతమైన బ్లూ ప్రింట్ అని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య కొనియాడారు. నందికొట్కూరులో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేలా కోట్లతో చారిత్రాత్మక బడ్జెట్ను రూపొందించిందని తెలిపారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పెంపు నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వరకు ప్రభుత్వం ప్రతి హామీని నెరవేరుస్తుందని స్పష్టం చేశారు. ఎప్పుడు లేనటువంటి విధంగా ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నాం. ఏ ముఖ్యమంత్రి కూడా, ఏ ఫైనాన్స్ మినిస్టర్ కూడా ఒక రాయలసీమకు ఏ విధమైనటువంటి బడ్జెట్ పెట్టారో మీకు దీంట్లో స్పష్టంగా అర్థమవుతుంది. అదే గతంలో జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 24 వరకు రాయలసీమ పేట ఏ ఒక్క రూపాయినా కేటాయించినాడా? ఈ రోజు రాయలసీమ హార్టికల్చర్ హబ్ అనేది ప్రకటించడం అనేది చాలా గర్వంగా చెప్పగలుగుతున్నాం. ఈరోజు అటు కోస్తాంధ్ర కావచ్చు, ఇటు రాయలసీమ కావచ్చు, అటు ఉత్తరాంధ్ర కావచ్చు, అందరికీ సమానమైనటువంటి సమానత్వాన్ని తీసుకొస్తూ ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ఈ అభివృద్ధిని ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావుల కేశవ్ గారు ప్రవేశపెట్టినటువంటి అన్ని శాఖలపైన ఆయన కసరత్తు చేసి ఈ రోజు రాష్ట్ర ప్రజానికంతా కూడా రాష్ట్రంతో పాటు రాయలసీమలో ఉన్నటువంటి రైతాంగం ముఖ చిత్రం మారాలి. రైతులందరూ కూడా రాయలసీమకు సంబంధించినటువంటి వాళ్ళ హార్టికల్చర్ లో మంచి గ్రోత్ ఉంది. ఖచ్చితంగా మనం ఎక్కడికక్కడైనా వాళ్ళకి నీళ్లు ఇవ్వగలిగితే లిఫ్ట్ ఇరిగేషన్స్ వల్ల కావచ్చు, అలాగే డ్రిప్ ఇరిగేషన్ వల్ల కావచ్చు, ఎక్కడైనా సరే నీరు ఉందంటే రాయలసీమ సస్యశ్యామలం అవుతుందని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావుల కేశవ్ గారు ఈ రోజు రాయలసీమ హార్టికల్చర్ హబ్ గా ప్రకటించడం అనేది ఈ రోజు యావత్తు రాయలసీమకు సంబంధించిన ప్రజాప్రతినిధులు కావచ్చు, ప్రజలు కావచ్చు, అందరూ కూడా హర్షించదగ్గటువంటి విషయం. మాజీ మంత్రి వైసీపీ నేత వేణుగోపాల్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. స్వామివారి పట్ల అచంచలమైనటువంటి విశ్వాసంతో మొక్కులు చెల్లించడం, తద్వారా అనేక సామాజిక కార్యక్రమాలకి భక్తకోటి కూడా దేవస్థానాల ద్వారా వారి యొక్క దాతృత్వాన్ని ప్రదర్శించడం ఇన్ని జరుగుతూ ఉంటాయి. ఇక్కడ స్వామివారి ప్రసాదాన్ని అతి పవిత్రంగా భావించి స్వీకరించేటువంటి భక్తుల యొక్క మనస్సుల్ని చంద్రబాబు నాయుడు గారు గాయపరిచారు. అంటే భక్తుడి యొక్క మనోభావం మీద ఆయనకి ఎంత చులకన భావన ఉంది అంటే శ్రీవారి భక్తుల పట్ల, హరిభక్తుల పట్ల చంద్రబాబు నాయుడు గారి రాజకీయ అధికార అహంకారంతో భక్తుడు స్వీకరించినటువంటి ప్రసాదంలో కల్తీ జరిగిందనేటువంటి ఒక ప్రచారాన్ని మొదలుపెట్టి ఆయన చేసినటువంటి ప్రచారం ద్వారా యావత్ భక్తకోటి ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకు గురైంది, మానసిక వేదనకు గురైంది, మానసిక క్షోభతో నిత్యము బాధపడింది. చంద్రబాబు నాయుడు గారు అనుకున్నారు ప్రసాదంలో కల్తీ చేశారు అంటే గడచిన ప్రభుత్వం మీద నెట్టేయొచ్చని ప్రసాదాన్ని అపవిత్రమనేటువంటి మాట ద్వారా భక్తుల యొక్క మనస్సుల్ని కలిచివేశాడు. కానీ శ్రీవారు స్వామి ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు జగన్ గారిపై చూపించాలని ప్రయత్నిస్తే అది శ్రీవారి ప్రసాదంపై చూపించాడు. కానీ 4 వేళ్లు 15 రోజుల్లో ఒకవేళ ఆయన చూపిస్తే 4 వేళ్లు ఆయన తప్పుల్ని చూపిస్తున్నాయి. శ్రీవారితో పెట్టుకుంటే అంత ఈజీ కాదు. చంద్రబాబు నాయుడు గారు మీకు అలవాటే, మీకు రాజకీయ అవకాశం కల్పించిన ఎన్టీ రామారావు గారిని ఏ విధంగా పదవిలో తప్పించాలనుకున్నప్పుడు మీరు చేసిన ప్రచారాలు, ఆయన వ్యక్తిత్వం మీద మీరు నడిపినటువంటి ప్రచారాలు, ఆయన మనిషిగా చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఎన్టీఆర్ గారు మనిషి కదా, ఆయన తట్టుకోలేకపోయాడు. కానీ ఇక్కడ సాక్షాత్తు శ్రీమన్నారాయణుడితో మీరు పెట్టుకున్నారు. అందుకే ఇవాళ వాస్తవాలన్నీ వెలుగులోకి వస్తున్నాయి. నేను అడుగుతున్నటువంటిది, ఈ వ్యవహారంలో ప్రభుత్వంలో ఉన్న మీరు కదా బాధ్యత వహించాల్సింది. కల్తీ జరిగింది, ఎవరి హయాంలో, ఎవరు ప్రభుత్వంలో ఉన్నారు? కల్తీ జరిగిందన్న విషయాన్ని బయటికి వచ్చిన సమయంలో, జరిగిందన్న విషయం బయటకు వచ్చింది ఎప్పుడు?
మీరు అధికారంలో ఉండగా దీనికి బాధ్యత వహించాల్సింది మీరు. ఎక్కడా రైట్, ఇవి ఇప్పుడున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ మెగా 9 టీవీ.